వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారని భారీ మోసం. కొలువుల కోసం కొట్లాటలో పాల్గొన్న హరీష్ రావు. మోదీ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ. సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై AI దెబ్బ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల SC ST భూములను ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే SC STలకు భూములు పంచుడా, SC STల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల SC ST భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు. మీరు అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాదా బైనామా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కోర్టు కేసు వల్ల సెకండ్ ఫేజ్ మేము చేయలేదు. నువ్వు వచ్చినాక కోర్టు కేసు పోయింది, కానీ నువ్వేం చేసినావు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు సాదా బైనామా అమలు చేయమంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో లేనటువంటి కొత్త నిబంధన, బాండ్ పేపర్ మీద అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెడితే ఒక్కలన్నా అఫిడవిట్ ఇచ్చిందా? ఒక్క రైతు కన్నా నువ్వు పాస్బుక్ ఇచ్చినావా? మోసం చేసినావు నువ్వు రైతుల్ని. ఆ రోజు మేము ఇచ్చినాం. 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. కానీ నువ్వు ఒక్కరికి కూడా ఇవాళ సాదా బైనామా చేయలే. రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు. SC STలకు పట్టాలు ఇస్తాను మోసం చేసినావు. LRS ఫ్రీ అని దగా చేసి నాకు మరియమ్మ డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి నా కాడ 3 lakhs క్యాష్, ఆన్లైన్లో 1,70,000 తీసుకుంది. మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి ఇచ్చాం అమ్మకి. మలక్పేట కాడ నేను ఉంటా. మొత్తం 4,50,000 ఇచ్చాను. నేను మా ఫ్రెండ్స్ తోటి తీసుకొని క్యాష్ ఆన్లైన్ కొన్ని ఫస్ట్ 1,70,000 వేసా. అయితే ఆన్లైన్ చేస్తాను అంటే లేదు నాకు క్యాష్ కావాలి, నాకు బ్యాంక్ది ఇష్యూస్ అవుతున్నాయి అంటే మళ్ళీ మేము క్యాష్ ఇచ్చినాము అమ్మకి. మొత్తము మేము 6 numbers ఇచ్చాము నాతో పాటు. ఇచ్చి కూడా ఇది 1.5 year అవుతుంది. మొత్తము 80 numbers ఉన్నాం మేము దీంట్లో. మొత్తం అంతా ఒక 1,80 lakhs వరకు అట్లా. అండి, నా పేరు నితిజ్ఞ హర్కర. నేను AIPC IT స్టేట్ హెడ్ తెలంగాణ. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ AIPC అంటే. మాకు దీంట్లో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. IT ఈజ్ వన్ ఆఫ్ ద డొమైన్ అండి. వీ హ్యావ్ MSME ఉంటుంది, మాకు అకాడమియా ఉంది, మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. అండ్ ఈ దీంట్లో ఏంటంటే గ్రీవియన్సెస్ అంటే ప్రొఫెషనల్స్కి ఏవేవైతే గ్రీవియన్సెస్ ఉంటాయో అక్రాస్ డిఫరెంట్ వర్టికల్స్ వీ విల్ హెల్ప్ దోస్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళు ఏదైతే వాయిస్ అవుట్ చేస్తారో మాకు, వీ విల్ వర్క్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఏదన్నా పాలసీ మేకింగ్లో చేంజ్, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా అలాంటి అవి వీ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ పార్ట్ ఆఫ్ AIPC. సో IT డొమైన్లో ఏంటంటే మెయిన్గా జాబ్స్ పోయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇది ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి అప్ స్కిల్లింగ్కి ఏదన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ కానీ, సో అలాంటివి మేము టుగెదర్ ఫర్ టెక్ లైఫ్స్ అంటే మెయిన్గా జాబ్స్ పోయి గ్రీవియన్సెస్ ఉండే వాళ్ళకి, సార్ చెప్పినట్టు మల్టిపుల్ ఎంప్లాయీస్ చనిపోతున్నారు అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో వాళ్ళకి వీ విల్ రీచ్ అవుట్ అండ్ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయగలుగుతాము అనేది వీ విల్ talk to the families and we will also coordinate with the government to help them. అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా
మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందించి మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి యువతీ యువకులు తమ కాళ్ళ మీద నిలబడాలనే దృక్పథంతో ఈరోజు మీరు చూశారు ఏ రకంగా మరి అనేక పరికరాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తూ ఉన్నాను. మోడీ గారు కోరినట్టు ప్రతి వ్యక్తి కూడా వారానికి ఒక్కరోజైనా ఖాదీ దుస్తులు ధరించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నదే మోడీ గారి లక్ష్యము. ఆ దిశలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి, ఖాదీ అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకులకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక రకాల మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తాము. ఈరోజు సుమారు 600 వరకు మరి యువకులకు గ్రామీణ ప్రాంతాల యువకులకు శిక్షణ ఇచ్చి ఈ ఎక్విప్మెంట్స్ టూల్ కిట్స్ ఈరోజు అందజేయడం జరిగింది. చైర్మన్ గారు आज माननीय प्रधानमंत्री जी के नेतृत्व में और हमारे माननीय मंत्री जी के उपस्थिति में जिस तरह से आज का ये कार्यक्रम संपन्न हुआ है, मुझे लगता है यह एक वितरण कार्यक्रम नहीं था, यह आत्मनिर्भर भारत का उत्सव था। माननीय मंत्री जी ने अपना बहुमूल्य समय निकालकर ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.